హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పనస చెట్టుకి వెళ్ళేసి మేమైతే లేత పనసకాయ అయితే తీసుకొచ్చామన్నమాట కూర వండుదామనేసి. తెచ్చుకున్న తర్వాత అయితే ఇదిగో ఈ విధంగా అయితే చెక్కుకోవాలి. పనస పొట్టు ఉంటుంది కదా, పొట్టంతా పై పొట్టను తీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీయాలి. మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, అలా తీసుకోవాలన్నమాట మొత్తం. ఓకే, ఇప్పుడైతే మొత్తం తీసేసుకున్నాను, కొంచెం ఉంది. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ తీస్తున్నాను అనమాట. చూడండి, చెక్కిన తర్వాత అయితే జిగురు ఉంటాయి అన్నమాట. ఒక పేపర్ తీసుకొని మొత్తం జిగురు అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఆ జిగురు ఉన్నాయి కదా, అవి అయితే చేతులకి అయితే అంటుకుంటాయి అన్నమాట. నేనైతే ఆయిల్ అయితే రాసుకొని క్లీన్ చేసుకుంటే మన చేతులకి అయితే జిగురు అయితే అంటుకోదనమాట. మొత్తానికి అయితే నేను క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చూడండి, ఒక బేసిన్లో అయితే ఇలా పెట్టేసి కత్తితో దగ్గరగా నరుక్కోవాలన్నమాట. నరుక్కుంటే చిన్న చిన్న పీసులుగా కూర టైపు విడిపోతాయి అన్నమాట పీసులు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చెక్కాలన్నమాట. బాగా దగ్గరికి అయితే చెక్కుకోవాలన్నమాట. చూస్తున్నారా, అలా మొత్తం చెక్కుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే తిప్పుకుంటూ పనసకాయ తిప్పుకుంటూ దగ్గరికి చెక్కుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారా, దగ్గరికి చెక్కుకోవాలి. లోపల పొట్టు అనేది ఉంటుంది అనమాట, ఒక పొట్టు. ఆ పొట్టు తెగకుండా పైకి కూర అనేది మనం చెక్కుకోవాలి. చూడండి, ఆ విధంగా చెక్కున్న తర్వాత కూర అయితే ఎంత అయింది చూడండి. ఇంత కూర అయితే వచ్చాయన్నమాట. పనస కూర అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఇది ఉన్నాయి కదా, అది పారేసేయాలన్నమాట. అది పొట్టు అనమాట, లోపల ఉంటుంది. చూస్తున్నారా, ఒక పనస కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పనస కూర ప్లస్ కొండకందులు తెలుసు కదా, కొండకందులు అంటే ఆ రెండు మిక్సింగ్ చేసుకొని కుక్కర్లోకి అయితే పెట్టేసుకున్నాం. చూడండి, బాగా ఉడికిన తర్వాత అయితే దించుకోవాలన్నమాట. చూస్తున్నారా, చూడండి, ఇది ఉడికిపోయింది అనమాట. ఉడికిన తర్వాత కొంచెం కలుపుకున్నాము. చూడండి, ఈ విధంగా వచ్చాయి. చూస్తున్నారా, ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఆ రెండు మిక్సింగ్ అవుతుంది, పిక్కెల్ ప్లస్ పనసకూర. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత అయితే కారము సాల్ట్ అన్నీ కలిపేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఇలా పెట్టుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, పసుపు కూడా వేయాలన్నమాట కొంచెము. అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం మేమైతే. వేసుకున్న తర్వాత బాగా మరిగించాలి. ఓకే, ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది కదా అనేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కళాయి తీసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. పోపులు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత అయితే వెల్లుల్లి నీరుల్లి ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా మరిగించాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా అయితే మరిగించుకోవాలి. కరివేపాకు అన్నీ వేసుకొని మరిగించుకొని తాలింపు అయితే కూర దగ్గర వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారా, తాలింపు అన్ని కూరలోకి వేసేసుకున్నాం. చూడండి, అలాగే వేసుకున్న తర్వాత అయితే కూర అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి, పనసకూర అయితే ఈ విధంగా వచ్చాయి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. చూస్తున్నారు కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంచంలో అన్నం అయితే మా మిస్సెస్ అయితే పెట్టేసింది. చూడండి, చూస్తున్నారు కదా. అలాగని చెప్పేసి మా మిస్సెస్ అయితే ముందుగానే టేస్ట్ చేయాలని చెప్పేసి ముందుగానే టేస్ట్ అయితే చేస్తుందన్నమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, పనసకూర అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.